అసలు వాళ్ళకి ఏం అర్థం కాదు నువ్వు ఎందుకు సడన్గా సైలెంట్ అయిపోయావో. బయటికి మాత్రం చాలా నార్మల్గా ఉంటారు, మామూలుగానే నవ్వుతారు, మామూలుగానే మాట్లాడతారు, వాళ్ల డైలీ లైఫ్ వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ల మైండ్లో మాత్రం ఒక చిన్న గేమ్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏమైంది, ఎందుకు మాట్లాడటం లేదు, నిన్నటి వరకు ఇంత క్లోజ్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, నేనేమైనా తప్పు చేశానా, లేక వీళ్లకి నా మీద ఇక ఇంట్రెస్ట్ లేదా అనే క్వశ్చన్స్ వాళ్ల మైండ్లో తిరగడం మొదలవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడూ మనతో మాట్లాడుతుంటే మనకి వాళ్ల ప్రెజెన్స్ ఒక హ్యాబిట్ అయిపోతుంది. వాళ్ళు మెసేజ్ చేస్తారు, మనతో మాట్లాడతారు, మన గురించి అడుగుతారు, మనకు అవసరం ఉన్నప్పుడు అవైలబుల్గా ఉంటారు. అలా ఒక వ్యక్తి మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళు సైలెంట్ అయితే ఆ సైలెన్స్ చాలా విషయాలు ఆలోచించేలా చేస్తుంది. మొదట్లో వాళ్లు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, అసలేం లేదు, కొన్ని రోజులు మాట్లాడకపోతే ఏమవుతుంది, మళ్ళీ మాట్లాడతాడు అని అనుకోవచ్చు. కానీ నువ్వు అదే సైలెన్స్ని కంటిన్యూ చేస్తే వాళ్ల మైండ్కి ఒక విషయం అర్థం కావడం మొదలవుతుంది. ఇది నార్మల్ సైలెన్స్ కాదు, ఏదో రీజన్ ఉంది. ఇక్కడ నుంచే ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు సైలెంట్ అవ్వడం అంటే వాళ్లని పనిష్ చేయడం కాదు, వాళ్లకి లెసన్ నేర్పడం కాదు, వాళ్ల అటెన్షన్ కోసం గేమ్ ఆడటం కాదు. నీ పీస్ కోసం తీసుకున్న డెసిషన్ అయితేనే ఆ సైలెన్స్కి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకు బాధపడ్డామో చెప్తాం, ఎందుకు డిస్టెన్స్ తీసుకుంటున్నామో చెప్తాం, మన ఫీలింగ్స్ అన్నీ చెప్తాం. కానీ అవతలి వ్యక్తి అర్థం చేసుకోకపోతే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఉపయోగం ఉండదు. అక్కడే సైలెన్స్ మాట్లాడడం మొదలుపెడుతుంది. నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటే వాళ్లకి నీ ప్రెజెన్స్ వాల్యూ అంతగా తెలియకపోవచ్చు. కానీ నువ్వు నీ ఎనర్జీని వెనక్కి తీసుకున్నప్పుడు నీ యాబ్సెన్స్ వాళ్లకి కనిపించడం మొదలవుతుంది. ఇది హ్యూమన్ సైకాలజీలో చాలా న్యాచురల్ థింగ్. మన దగ్గర ఉన్నప్పుడు వాల్యూ గుర్తించకపోవచ్చు, కానీ అది లేకపోయినప్పుడు దాని ఇంపార్టెన్స్ అర్థం కావచ్చు. అందుకే నువ్వు మాట్లాడడం ఆపినప్పుడు వాళ్ల మైండ్లో మొదటి క్వశ్చన్ అసలు ఎందుకు అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరకకపోతే వాళ్లే రీజన్స్ క్రియేట్ చేసుకోవడం మొదలు పెడతారు. నేనేమైనా తప్పు చేశానా, అతనికి నా మీద కోపమా, నా బిహేవియర్ నచ్చలేదా, ఇంకెవరైనా వచ్చారా, లేక నా గురించి ఏదైనా తెలుసుకున్నాడా, ఇలా ఒక్క క్వశ్చన్ నుంచి చాలా క్వశ్చన్స్ పుడతాయి. అందుకే నీ సైలెన్స్ని అండర్ ఎస్టిమేట్ చేయకు, కానీ అదే సమయంలో దాన్ని వెపన్లా కూడా ఉపయోగించకు. నీ సైలెన్స్ ఎవరో ఒకరిని బాధపెట్టడానికైతే అది ఈగో, నీ సైలెన్స్ నీ మనసుకి పీస్ ఇవ్వడానికైతే అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా పెద్దది. మరొక ఇంపార్టెంట్ విషయం, నువ్వు వాళ్లతో మాట్లాడడం ఆపిన తర్వాత మొదటి రోజు నుంచి 15 డేస్ వరకు వాళ్ల మైండ్లో ఒక్కో స్టేజ్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు వాళ్లు నీ గురించి ఓవర్ థింక్ చేయడం మొదలు పెడతారో, ఎప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర నీ గురించి ఇండైరెక్ట్గా తెలుసుకోవాలని ట్రై చేయవచ్చో, నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా ఉండేవాడివైతే నీ యాబ్సెన్స్ వాళ్లకి ఎందుకు ఎంప్టీ ఫీలింగ్ కలిగించవచ్చో అన్నీ క్లియర్గా చూద్దాం. ఎందుకంటే నీ సైలెన్స్ మొదలైనప్పుడు వాళ్ల మైండ్లో అసలు గేమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నాకు పక్కా తెలుసు నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అని. నువ్వు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశావంటే కామెంట్లో సైలెంట్ అని కామెంట్ చేయి, చూద్దాం ఎంతమంది యాక్టివ్గా వింటున్నారు. నువ్వు మాట్లాడటం ఆపిన మొదటి రోజు నుంచే వాళ్ల మైండ్లో చిన్నగా ఒక క్వశ్చన్ మొదలవుతుంది. కానీ ఆ క్వశ్చన్ వెంటనే పెద్ద ఓవర్ థింకింగ్గా మారదు. మొదట వాళ్ళు చాలా నార్మల్గా తీసుకుంటారు. ఏముంది, కొన్ని రోజులు మాట్లాడకపోతే ఏమవుతుంది, మళ్ళీ మాట్లాడతాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ వాళ్లతో మాట్లాడేవాడివి, మెసేజ్ చేసేవాడివి, వాళ్ళని చెక్ చేసేవాడివి, ఏదైనా విషయం ఉంటే ఫస్ట్ వాళ్ళకే చెప్పేవాడివి. అందుకే నీ ప్రెజెన్స్ వాళ్లకొక రొటీన్లా మారిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ రొటీన్ సడన్లీ బ్రేక్ అయింది. అక్కడి నుంచే అసలు చేంజ్ మొదలవుతుంది. మొదటి 1 నుంచి 3 డేస్ వరకు వాళ్లు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవచ్చు. బయటికి వాళ్లు చాలా నార్మల్గానే ఉంటారు, మామూలుగానే మాట్లాడతారు, మామూలుగానే వాళ్ల పనులు చేసుకుంటారు. కానీ అప్పుడప్పుడు వాళ్ల మైండ్లో ఒక థాట్ వస్తుంది, అసలు ఎందుకు మాట్లాడటం లేదు. ఆ థాట్ని వాళ్లు ఇగ్నోర్ చేయవచ్చు. కానీ నువ్వు ఇంకా సైలెంట్గానే ఉంటే 4 నుంచి 7 డేస్ మధ్యలో వాళ్ల అటెన్షన్ నీవైపు వెళ్లడం మొదలవుతుంది. ఎందుకంటే వాళ్లు ఎక్స్పెక్ట్ చేసిన బిహేవియర్ కనిపించడం లేదు. ముందు నువ్వు ఒక సర్టన్ ప్యాటర్న్లో ఉండేవాడివి, ఇప్పుడు ఆ ప్యాటర్న్ లేదు. హ్యూమన్ మైండ్కి ఒక ఫెమిలియర్ ప్యాటర్న్ సడన్లీ చేంజ్ అయితే దానికి రీజన్ తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే వాళ్ల మైండ్ క్వశ్చన్స్ అడగడం మొదలుపెడుతుంది. నేనేవైనా తప్పు చేశానా, వాళ్లకి నా మీద కోపమా, ఏదైనా విషయం తెలిసిందా, నన్ను అవాయిడ్ చేస్తున్నారా, లేక వాళ్ల లైఫ్లో ఇంకేదైనా చేంజ్ వచ్చిందా. ఇలా ఒక్క క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇక్కడే ఓవర్ థింకింగ్ స్లోలీ స్టార్ట్ అవుతుంది. ముందు నీ సైలెన్స్ వాళ్లకి పెద్ద విషయం కాకపోవచ్చు,
కానీ ఇప్పుడు అదే సైలెన్స్ వాళ్ళ అటెన్షన్ని తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇంక నువ్వు వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండి ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వ్యక్తివైతే ఈ ఎఫెక్ట్ మరింత నోటీసబుల్గా అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అలవాటైన ఒక ప్రెజెన్స్ సడన్లీ కనిపించడం లేదు. అక్కడ ఒక ఎంప్టీ ఫీలింగ్ రావచ్చు. ఇది తప్పకుండా అందరికీ వస్తుందని కాదు, ప్రతి వ్యక్తి సైకాలజీ డిఫరెంట్. కానీ ఒక వ్యక్తి నిజంగా నీ ప్రెజెన్స్కి ఎమోషనల్లీ అటాచ్ అయి ఉంటే నీ యాబ్సెన్స్ మాత్రం వాళ్ళకి ఫీల్ కావచ్చు. ఇప్పుడు 7 నుంచి 10 డేస్ మధ్యలో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ జరగవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా నీతో మాట్లాడడానికి హెసిటేట్ అవుతారు, కానీ నీ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరగవచ్చు. అప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్స్ గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ల దగ్గర ఇండైరెక్ట్గా అడగవచ్చు, అతను ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, మాట్లాడుతున్నాడా అని క్యాజువల్గా తెలుసుకోవడానికి ట్రై చేయవచ్చు. కానీ బయటికి మాత్రం నాకేమీ పట్టదు అనేలా బిహేవ్ చేయవచ్చు. ఇదే బయట కనిపించేది, కానీ మైండ్లో మాత్రం క్యూరియాసిటీ ఉండవచ్చు. అసలు ఎందుకు మాట్లాడటం లేదు అనే క్వశ్చన్ ఇంకా ఆన్సర్ లేకుండా ఉండిపోతుంది. 10 నుంచి 15 డేస్ దగ్గరకొచ్చేసరికి నువ్వు నిజంగా వాళ్ల డైలీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయితే నీ యాబ్సెన్స్ మరింత నోటీసబుల్గా మారవచ్చు. ముందు ఏదైనా విషయం జరిగితే నీకు చెప్పేవాళ్లు, ఇప్పుడు చెప్పడానికి నువ్వు లేవు. ముందు ఏదైనా ప్రాబ్లమొస్తే నీతో మాట్లాడేవాళ్లు, ఇప్పుడు నీతో మాట్లాడడం లేదు. ముందు నీ మెసేజ్ వాళ్ల ఫోన్లో కనిపించేది, ఇప్పుడది లేదు. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్లో నీ యాబ్సెన్స్ వాళ్లకి ఎక్కువగా గుర్తుకు రావచ్చు. అప్పుడు వాళ్ల మైండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, అసలు ఈ వ్యక్తి నిజంగా నా లైఫ్ నుంచి వెళ్ళిపోయాడా? ఇక్కడే వాళ్లు గతాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. మనం కలిసి మాట్లాడిన కాన్వర్జేషన్స్, నువ్వు చేసిన కేర్, నువ్విచ్చిన ఇంపార్టెన్స్, నువ్వు ఎప్పుడూ అవైలబుల్గా ఉన్న మూమెంట్స్, ఇవన్నీ వాళ్ల మైండ్లో రీప్లే అవ్వచ్చు. కానీ ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్, వాళ్లు నిన్ను మిస్ అవుతున్నారు అంటే వాళ్లు తప్పకుండా మారిపోయారు అని అర్థం కాదు. వాళ్లు నీ యాబ్సెన్స్ని ఫీల్ చేస్తున్నారు అంటే వాళ్లు గతంలో చేసిన మిస్టేక్స్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్నారు అని కూడా కాదు. అందుకే నువ్వు వాళ్ల మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కంటే వాళ్లు తిరిగి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఎమోషన్స్ టెంపరరీ కావచ్చు, కానీ బిహేవియర్ చాలా విషయాలు రివీల్ చేస్తుంది. ఒక వ్యక్తి నిన్ను మిస్ అవ్వచ్చు, కానీ అదే మిస్టేక్ని మళ్లీ రిపీట్ చేయవచ్చు. ఒక వ్యక్తి నీతో మాట్లాడాలని అనుకోవచ్చు, కానీ నీ వాల్యూని నిజంగా అండర్స్టాండ్ చేయకపోవచ్చు. అందుకే నీ సైలెన్స్ యొక్క పర్పస్ వాళ్లని తిరిగి తీసుకురావడం కాకూడదు. నీ సైలెన్స్ యొక్క పర్పస్ నీ పీస్ని తిరిగి పొందడం, నీ ఎనర్జీని సేవ్ చేసుకోవడం, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇక్కడి నుంచి అసలు ఇంపార్టెంట్ పార్ట్ మొదలవుతుంది. వాళ్లు మళ్లీ నార్మల్గా నీతో మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ముందులాగే వెంటనే క్లోజ్ అయిపోవాలా, లేక వాళ్లు నిన్ను ఎలా ట్రీట్ చేశారో గుర్తుపెట్టుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? అసలు వాళ్లు నిజంగా నీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా, లేక కేవలం నువ్వు అందుబాటులో లేవనే క్యూరియాసిటీ వల్ల కాంటాక్ట్ చేస్తున్నారా? ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్లు మళ్లీ నీ లైఫ్లోకి రావడానికి ట్రై చేసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించలో అదే క్లియర్గా చూద్దాం. ఎందుకంటే వాళ్లు తిరిగి రావడం కంటే వాళ్లని తిరిగి యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది ఇంకా పెద్ద డిసిషన్. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ సిచ్యువేషన్ దగ్గరికి వచ్చాం. నువ్వు వాళ్లతో మాట్లాడటం ఆపేశావు. కొన్ని రోజులు గడిచాయి. నీ యాబ్సెన్స్ వాళ్ళకి ఫీల్ అయింది. వాళ్ల మైండ్లో క్వశ్చన్స్ వచ్చాయి. నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్లే వాళ్లలో వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒకరోజు వాళ్లు మళ్లీ నీతో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తే అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇక్కడ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్లు ఒక్కసారి మాట్లాడగానే మళ్లీ పాత వర్షంలోకి వెళ్ళిపోతారు. ముందులాగే మాట్లాడతారు, ముందులాగే కేర్ చేస్తారు, ముందులాగే వాళ్లకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మళ్లీ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటారు. అప్పుడు అవతలి వ్యక్తికి ఒక విషయం అర్థమవుతుంది, ఏం చేసినా చివరికి ఇతను మళ్లీ మన దగ్గరికే వస్తాడు. అందుకే వాళ్లు నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేసినా నువ్వు వెంటనే పాతలా మారాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్లు నిన్ను ఎలా ట్రీట్ చేశారో నువ్వు కూడా అదే లెవెల్లో రెస్పాండ్ అవ్వాలి. రెస్పెక్ట్ ఇచ్చారా? రెస్పెక్ట్ ఇవ్వు. కేర్ చేశారా? కేర్ చెయ్యి. నీ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయలేదా? నువ్వు కూడా అన్నెసెసరీ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయకు. నిన్ను రిపీటెడ్గా ఇగ్నోర్ చేశారా? నువ్వు కూడా ప్రతి విషయంలో వాళ్ళని చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఈగో కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే రిలేషన్షిప్లో ఒక వ్యక్తి మాత్రమే ఎఫర్ట్ పెడుతూ ఉంటే అది హెల్దీ బ్యాలెన్స్ కాదు. నువ్వు ఎప్పుడూ ఫస్ట్ మెసేజ్ చేయాలి, నువ్వే కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి, నువ్వే మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేయాలి, నువ్వే వాళ్ళని కన్విన్స్ చేయాలి, నువ్వే ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాలి. అలా ఉంటే ఒక స్టేజ్లో నువ్వు నీ వాల్యూని నువ్వే తగ్గించుకుంటున్నావేమో అని ఆలోచించాలి. అందుకే వాళ్లు తిరిగి మాట్లాడినప్పుడు కామ్గా ఉండు, అబ్జర్వ్ చెయ్యి. వాళ్ల వర్డ్స్ కంటే వాళ్ల యాక్షన్స్ చూడు. ఎందుకంటే మాటలు ఎవరైనా చెప్పగలరు, కానీ కన్సిస్టెంట్ బిహేవియర్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్లు ఒక్కరోజు చాలా ప్రేమగా మాట్లాడవచ్చు,
2 రోజులు చాలా కేర్ చూపించవచ్చు, కానీ నిజమైన చేంజ్ ఉందా లేదా అనేది టైం మాత్రమే చూపిస్తుంది. అందుకే వెంటనే ఎమోషనల్ డెసిషన్ తీసుకోకు. వాళ్లు మళ్లీ నీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు అబ్జర్వ్ చెయ్యి. వాళ్ళు నిజంగా చేంజ్ అయ్యారా, లేక నువ్వు మాట్లాడటం ఆపేశావని మాత్రమే వాళ్లకి అన్కంఫర్టబుల్గా అనిపించిందా? ఈ రెండింటి మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. కొంతమంది మన ప్రెజెన్స్ని వాల్యూ చేయరు, కానీ మన యాబ్సెన్స్ని మాత్రం టాలరేట్ చేయలేరు. అందుకే వాళ్ళు తిరిగి వస్తారు. కానీ తిరిగి రావడం అంటే వాళ్ళు మారిపోయారు అని కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఎవరినైనా మిస్ అవ్వడం, ఎవరినైనా కోసం మారిపోవడం, ఈ రెండూ వేర్వేరు విషయాలు. ఒక వ్యక్తి నిన్ను మిస్ అవ్వచ్చు, కానీ అదే పర్సన్ నిన్ను మళ్లీ హర్ట్ చేయవచ్చు. ఒక వ్యక్తి నీతో మాట్లాడాలని అనుకోవచ్చు, కానీ నీ బౌండరీస్ని మళ్లీ క్రాస్ చేయవచ్చు. ఒక వ్యక్తి నిన్ను కోల్పోవడం ఇష్టం లేకపోవచ్చు, కానీ నీ వాల్యూని నిజంగా అండర్స్టాండ్ చేయకపోవచ్చు. అందుకే వాళ్ల రిటర్న్ కంటే వాళ్ల బిహేవియర్ ముఖ్యం. ఇక్కడ ఇంకో పవర్ఫుల్ విషయం ఉంది. నువ్వు వాళ్లతో మాట్లాడటం ఆపిన తర్వాత నీ బిహేవియర్లో వచ్చిన చేంజ్ వాళ్లకి కనిపిస్తుంది. ముందు వాళ్ల మెసేజ్ కోసం వెయిట్ చేసేవాడివి, ఇప్పుడు వెయిట్ చేయటం లేదు. ముందు వాళ్లు ఆన్లైన్లో ఉన్నారా అని చెక్ చేసేవాడివి, ఇప్పుడు నీకు అవసరం లేదు. ముందు వాళ్లు రిప్లై ఇవ్వకపోతే బాధపడేవాడివి, ఇప్పుడు నీ ఓన్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నావు. ముందు వాళ్ల అటెన్షన్ కోసం నీ ఎనర్జీ పెట్టేవాడివి, ఇప్పుడు నీ గోల్స్ మీద ఎనర్జీ పెడుతున్నావు. ఇదే అసలు చేంజ్. నువ్వు వాళ్ళని మార్చడానికి ప్రయత్నించటం లేదు, నిన్ను నువ్వు మార్చుకుంటున్నావు. ఇదే పర్సనల్ గ్రోత్, ఇదే మెంటల్ స్ట్రెంగ్త్, ఇదే ఎమోషనల్ మెచ్యూరిటీ. అప్పుడు వాళ్లకొక థాట్ రావచ్చు, ఏంటి సడన్గా ఇంత చేంజ్? ముందు ఇలా ఉండేవాడు కాదు, ఇప్పుడెందుకింత కామ్గా ఉన్నాడు? ఎందుకు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు? ఎందుకు నా అటెన్షన్ కోసం ట్రై చేయడం లేదు అని వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ నిజానికి నువ్వు వాళ్ళకి ప్రూవ్ చేయడానికి ఏమీ చేయడం లేదు. నువ్వు కేవలం నీ వాల్యూని అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇక్కడ యూనివర్స్ మనకొక సింపుల్ లెసన్ చెప్తుంది. ఎవరినైనా మన లైఫ్లో ఉంచుకోవడానికి మన పీస్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా నిజంగా మన లైఫ్లో ఉండాలని అనుకుంటే వాళ్ళు మన బౌండరీస్ని రెస్పెక్ట్ చేయాలి, మన ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేయాలి, మన వాల్యూని గుర్తించాలి, మన పీస్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. కేవలం మనం మాట్లాడటం ఆపేశామని తిరిగి రావడం సరిపోదు. ఎందుకు మనం మాట్లాడటం ఆపేశామో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అక్కడే జెన్యూన్ కనెక్షన్ మరియు టెంపరరీ అటాచ్మెంట్ మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో డౌట్. వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ దగ్గర నీ గురించి ఇండైరెక్ట్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తే నువ్వేం చెయ్యాలి? ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ని నువ్వు లీవ్ చెయ్యి. నీ గురించి ఎవరు ఏం తెలుసుకుంటున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నీ యాబ్సెన్స్ని ఫీల్ అవుతున్నారు, ఇవి అన్నీ వాళ్ల సైడే. నీ సైడ్లో మాత్రం ఒకే థింగ్ ఉండాలి, పీస్. ఎందుకంటే నీ సైలెన్స్ వల్ల వాళ్ళు ఎంతగా థింక్ చేస్తున్నారు అనేది నీ సక్సెస్ కాదు. నీ సైలెన్స్ తర్వాత నువ్వు ఎంత మెంటల్గా స్ట్రాంగ్ అయ్యావు అనేదే నీ సక్సెస్. వాళ్ళు తిరిగి వస్తారా, రారా, నిన్ను మిస్ అవుతారా, లేక కంప్లీట్గా మూవ్ ఆన్ అవుతారా, ఇవి అన్నీ నీ కంట్రోల్లో లేవు. కానీ నువ్వు ఎవరికి ఎంత యాక్సెస్ ఇవ్వాలి అనేది మాత్రం నీ కంట్రోల్లో ఉంది. అందుకే నెక్స్ట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చివరికి వాళ్ళు నిజంగా నీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలా లేక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అనే డౌట్ చాలామందికుంటుంది. 1-2 సార్లు చేసిన మిస్టేక్ని ఫర్గివ్ చేయవచ్చు, కానీ అదే మిస్టేక్ని మళ్లీ రిపీట్ చేస్తే ఏం చెయ్యాలి? అన్నిటికంటే ఇంపార్టెంట్గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ పెట్టాలి అనే విషయం కంప్లీట్గా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చివరికి అందరి మైండ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చనే ఇదే. వాళ్ళు మళ్లీ నా లైఫ్లోకి రావాలని అనుకుంటే నేను వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యాలా లేక డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలా? దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఒక వ్యక్తి 1-2 సార్లు మిస్టేక్ చేస్తే వెంటనే వాళ్ళని కంప్లీట్లీ లైఫ్ నుంచి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులందరూ మిస్టేక్స్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు మన ఫీలింగ్స్ని అర్థం చేసుకోకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ల బిహేవియర్ వల్ల మనం హర్ట్ అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు నిజంగా తమ మిస్టేక్ని అండర్స్టాండ్ చేసి తమ బిహేవియర్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ లైన్ ఉంది. అదే మిస్టేక్ని మళ్లీ రిపీట్ చేస్తే అక్కడ మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. ఎందుకంటే ఒకసారి జరిగిన మిస్టేక్ ఒక మిస్టేక్ కావచ్చు, రెండోసారి కూడా అదే జరిగితే మనం అది ప్యాటర్న్ అవుతుందేమో అని అబ్జర్వ్ చెయ్యాలి. మళ్లీ అదే బిహేవియర్, మళ్లీ అదే హర్ట్, మళ్లీ అదే ఎక్స్క్యూజెస్, మళ్లీ అదే ప్రామిసెస్, ఇలా సైకిల్ రిపీట్ అవుతుంటే మన పీస్ గురించి మనమే ఆలోచించాలి. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ని సేవ్ చేయడానికి ప్రతిసారి మన మెంటల్ పీస్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరినైనా ఫర్గివ్ చేయడం మంచిదే, కానీ ఫర్గివ్నెస్ అంటే వాళ్లకి మళ్లీ అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వడం కాదు. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక వ్యక్తిని ఫర్గివ్ చేయవచ్చు, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయవచ్చు.
వాళ్లపై హేట్రెడ్ లేకుండా కూడా వాళ్ళకి బౌండరీస్ పెట్టవచ్చు. వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూనే నీ లైఫ్లో వాళ్ళకి ఎంత స్పేస్ ఇవ్వాలో డిసైడ్ చేయవచ్చు. ఇదే ఎమోషనల్ మెచ్యూరిటీ. ఎందుకంటే కొంతమంది మన లైఫ్లో ఉండడం వల్ల మన ఎనర్జీ స్లోలీ డ్రెయిన్ అవుతుంది. వాళ్లతో మాట్లాడిన తర్వాత పీస్ పోతుంది. వాళ్ల బిహేవియర్ గురించి ఓవర్ థింక్ చేయాల్సొస్తుంది. ప్రతి కాన్వర్జేషన్ తర్వాత మనమే బాధపడతాం. అయినా వాళ్లని లూజ్ అవుతామేమో అని భయపడి మళ్లీ వాళ్ల దగ్గరికే వెళ్తాం. అక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైనా కోల్పోతాననే భయంతో మనల్ని మనం కోల్పోవద్దు. ఈ ఒక్క లైన్ నీ లైఫ్లో చాలా థింగ్స్ చేంజ్ చేయగలదు. ఎందుకంటే నిన్ను నిజంగా వాల్యూ చేసే వ్యక్తి నిన్ను రిపీటెడ్లీ హర్ట్ చేసి తర్వాత అదే బిహేవియర్ని నార్మల్గా తీసుకోడు. నువ్వొకసారి హర్ట్ అయ్యావని చెప్పినప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేస్తాడు. నీ బౌండరీస్ని రెస్పెక్ట్ చేస్తాడు. నీ సైలెన్స్ వెనుక రీజన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ అదే మిస్టేక్ చెయ్యకుండా జాగ్రత్త పడతాడు. అదే జెన్యుయిన్ చేంజ్. అందుకే ఎవరైనా తిరిగి వచ్చారని వెంటనే ఎమోషనల్ అవ్వకండి. వాళ్ళు ఏం చెప్తున్నారు కంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడండి. వర్డ్స్ చాలా ఈజీ, ప్రామిసెస్ ఇంకా ఈజీ, కానీ కన్సిస్టెంట్ యాక్షన్సే అవి నిజమైన ఆన్సర్. వాళ్ళు ఒకరోజు చేంజ్ చూపించడం కాదు, కాలం గడిచినా అదే రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా, అదే ఇంపార్టెంట్. ఇక్కడే యూనివర్స్ మనకి ఒక పవర్ఫుల్ లెసన్ ఇస్తోంది. కొంతమంది మన లైఫ్లోకి వస్తారు మనకి హ్యాపీనెస్ ఇవ్వడానికి, కొంతమంది లెసన్స్ నేర్పడానికి వస్తారు, మరికొంతమంది మన బౌండరీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది నేర్పడానికి వస్తారు. అందరూ మన లైఫ్లో ఫరెవర్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని పీపుల్ మన జర్నీలో ఒక చాప్టర్ మాత్రమే. ఆ చాప్టర్ ముగిసిపోయిందని మన లైఫ్ ముగిసిపోయిందని కాదు. కొన్నిసార్లు ఒక పర్సన్ని వదిలిపెట్టడం మనకి మనమే ఇచ్చుకున్న బిగ్గెస్ట్ రెస్పెక్ట్.